కేసీఆర్ గుర్తులు లేకుండా చేస్తాననే పదాన్ని ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నారని అనుకోవచ్చా మనం? తూట్ పాలిష్ గాడు అంటారు ఇట్లా చేస్తే. ఇప్పుడు ఆయన ఆయన చేసింది మంచి అయితే కేసీఆర్‌కి పేరొస్తది. చెడైతే మంచి అయినా చెడైనా కేసీఆర్‌కి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని చెరపాలనుకోవడం అవివేకం. నువ్వేదైనా ఇంకా కట్టు అద్భుతంగా. ఆయన చేసింది టీజీ బదులు టీఎస్ పెడతా, గోడలకు రంగులేస్తా, బిల్డింగ్‌లకు రంగులేస్తా ఇది కాదు చేయాల్సింది. కేసీఆర్ గారు ఏమేమి తప్పులు చేసిర్రు, ఉద్యమకారులలో అన్యాయం జరిగింది. అది చేయొచ్చు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. 2 సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎదురుగా గన్ పార్కులో అమరవీరుల స్తూపం ఉంది, సికింద్రాబాద్. ఆ రెండింటిని నువ్వు ఇస్తే నీకు గొప్ప పేరు వస్తుంది. ఎవరి ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటారు. కేసీఆర్ మంచి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, కేసీఆర్ చెడు చేస్తే కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ని మరపించాలనుకోవడము, ఈ గోడలకు రంగులేయడము, వీటితోటి పేరు రాదు. నువ్వేదన్నా కొత్తగా నీ అభివృద్ధి నమూనా ఒకటి ఉండాలి. ఆయన చరిత్రను చెరిపేయడం నీ చరిత్ర కాదు, నీ చరిత్రను నువ్వు సృష్టించుకోమని చెప్తున్నాం. అందుకనే పాలకులకి సరైన అవగాహన ఉండాలి. సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది. నీ ఆలోచన అవగాహన ఉంటేనే ఆచరణ, ఆచరణ ఉంటే అభివృద్ధి ఉంటుంది. అంటే ఏం తెలియదు అని కూడా తెలియదు వీళ్ళకి. అన్నీ తెలిసినోడు ఆగం చేసిండని కేసీఆర్ ఇంట్లో కూర్చోబెడితే, నేను అన్నీ చేస్తా, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని వస్తే, ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం రోజు కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ రేవంత్ అన్న రేవంత్ అన్న అని అందరు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు అందరూ తూ రేవంత్ అంటున్నారు. అంటే నీ 1 ఇయర్లో నువ్వు చేసిన పనుల వల్లనే రేవంత్ అన్న అని చప్పట్లు కొట్టిన నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ రేవంతూ అంటున్నారు. దానికి కారణం ఎవరు? ఆయన చేసిన పనులే. అందుకనే ఎవరి ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటారు. రేవంత్ మంచి పని చేస్తే రేవంత్ని ప్రజలు గౌరవిస్తారు. కేసీఆర్ చేసిన మంచి పనులు ఉంటే కేసీఆర్ని గుర్తుపెట్టుకుంటారు. కేసీఆర్ తప్పు చేసిండనే ఆయనకు 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇంట్లో కూర్చోబెడితే, ఈయన వచ్చి రోజు కేసీఆర్ జపం చేసి కేసీఆర్ గొప్పోడని ఈయన బ్రాండింగ్ చేస్తున్నాడు. రేవంత్ పనితీరు ఎట్లుందంటే ప్రతిరోజు కేసీఆర్ని మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఫామ్ హౌస్లో ఆయన పెద్ద మనిషి అయిపోయి, ఏజ్ అయిపోయి, రిటైర్ అయిపోయి, రేవంత్ చేయడం వల్ల కేసీఆరే బెటర్ అనే విధంగా రేవంత్ పాలన ఉంది. అరే తుంటే నిన్న ఒక ఆటో డ్రైవర్ అంటున్నాడు, తుంటే ఎత్తేసి ముద్దెత్తుకున్నట్టుంది సార్ అంటున్నాడు. అందుకనే రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం ఉందో ప్రజలకు తెలుసు, ఆయనకు తెలుసు. నీది కాని దాన్ని వేసుకుంటే, ఇప్పుడు మనం మన కొలతలు బట్టి డ్రెస్ కుట్టించుకుంటే బాగుంటుంది. రెడీమేడ్ డ్రెస్సులు కొనుక్కొని ఎవరిదో వేషం వేసుకున్నాను, లూజ్ అయితే జారిపోతుంది, టైట్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి తనకున్న పాజిటివ్ ఎనర్జీతో పనిచేయాలి తప్ప కేసీఆర్ని ఒక నెగిటివ్ ఎనర్జీ మీద పనిచేస్తే అది కేసీఆర్కే ప్రజెంటేషన్ అవుతుంది. ఇలా ప్రజలందరిలో ఏమైంది, ఈయనతో పోలిస్తే ఆయనే నయం అంటున్నారు. అది ఇప్పటికే 1 ఇయర్లో వచ్చింది. కాబట్టి దయచేసి రేవంత్ అన్న, నీకు ఏం తెలియదు అనే విషయం తెలుసుకో ఫస్ట్. నీకు అజ్ఞానము, అహంకారం, ఈ రెండింటితో చివరికి అంధకారంలోకి పోకు. కేసీఆర్ని మేము ఎందుకు పదే తిట్టినాం? ఆయనకు ఎంతో కొంత జ్ఞానం ఉన్నా సరిగా పని చేయట్లేదని తిట్టినాం. నేను తిట్టడానికి కూడా అర్హత లేదు, ఎందుకంటే నీకేం తెలియదని తెలుసు. నిన్ను తిట్టాలన్నా కూడా నీ దగ్గర ఆ నాలెడ్జ్ లేదు, తెలంగాణ చారిత్రాత్మక సంపద లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ చిహ్నాల విషయంలో, వారసత్వ సంపద విషయంలో వస్తే మీరు రాజకీయ నాయకుల్లో ఉండండి. ఈ తెలంగాణ చరిత్రతోటి, తెలంగాణ సెంటిమెంట్తో ఆడుకుంటే మట్టిలో కలిసిపోతారు. బిడ్డ జాగ్రత్త.